రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వసతులు మన నాంపల్లి రైల్వే స్టేషన్స్ లో రాబోతుందనే విషయం మనం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత రైల్వేలో ఒక నూతన మార్పు, నూతన విప్లవం వస్తున్న విషయం మీకు అందరికి తెలుసు. ఏ రకంగా రైల్వేకి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అభివృద్ధి ప్రణాళికలో ముందుకెళ్తా ఉన్నామో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మనము మన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అయినటువంటి సంజయ్ శ్రీవాస్తవ్ గారు, గోపాలకృష్ణ గారు, డివిజనల్ డిఆర్ఎం గారు, సందీప్ జైన్ గారు, మిగతా అధికారులందరితో కలిసి ఈ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ పనులు కూడా ఇటీవలనే ప్రారంభించుకోవడం జరిగింది. వాటిని వేగవంతం చేయాలనే దృక్పథంతో నేను స్వయంగా చూడడానికి రావడం జరిగింది. ఈ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ మనము హైదరాబాద్ రైల్వే స్టేషన్ గా మనము పిలుస్తూ ఉంటాము. మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం పేరు మీద ఉన్నటువంటి రైల్వే స్టేషనే నాంపల్లి రైల్వే స్టేషన్. దీన్ని హైదరాబాద్ రైల్వే స్టేషన్ గా పిలుస్తూ ఉంటాము. రానున్న రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి, ఇండివిజువల్ వాహనాలు తగ్గించాలి, ట్రాఫిక్ సమస్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసము వరుసగా అనేక కార్యక్రమాలు రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఏ రకంగా చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మనము అప్గ్రేడ్ చేసుకుంటున్నాము. ఈరోజు ఈ రైల్వే స్టేషన్ కు డైలీ 60 ట్రైన్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా 25,000 మంది ప్యాసింజర్స్ మన నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రతినిత్యం ప్రజలు వస్తూ పోతుంటారు. దీన్ని ఈరోజు మనం అనేక రకాలుగా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎంతమంది ప్యాసింజర్స్ పెరిగినా కూడా వాళ్ళకి అన్ని రకాల వసతులు, ఆధునికమైనటువంటి వసతులు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వసతులు మన నాంపల్లి రైల్వే స్టేషన్స్ లో రాబోతుందనే విషయం మనం చేస్తా ఉన్నాను. మనకు తెలుసు నాంపల్లి రైల్వే స్టేషన్ కాడ అన్న పాట కూడా విన్నాం మనం. అంత ప్రాధాన్యత ఉన్నది దీనికి. ఈరోజు స్టేషన్ కాంప్లెక్స్ టోటల్ గా రిప్లేస్ జరుగుతుంది. మనం ఉన్నటువంటి భవనం కూడా ఉండదు. అంతా కూడా మోడర్న్ స్టైల్లో మరి దీన్ని డెవలప్ చేస్తున్నాం. 350 కోట్లు కేటాయించాము. టెండర్లో 327 కోట్లు టెండర్ అయింది. మిగతా డబ్బు కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కూడా అవసరమైతే పెంచుకొని ఒక ఆధునికమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క రైల్వే స్టేషన్ ను నిర్మాణం చేస్తాం. అదేవిధంగా ఈరోజు మన హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కి అనుకూలంగా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఈరోజు మన నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా రాబోతుంది. స్టేషన్ కు వచ్చేటువంటి ప్యాసింజర్స్ కు ఒక రూటు, వెళ్లే వాళ్ళకు ఒక రూటు ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఫెసిలిటీస్ కల్పిస్తాం. మనకు తెలుసు ఒక ట్రైన్ రాగానే ఇంకో ట్రైన్కి వెళ్ళాలంటే గేట్ల కాడ ఏ రకంగా ఒకరినొకరు తోసుకుంటూ ఉంటాము. భవిష్యత్తులో ఆ రకంగా ఉండదు. ఇక వచ్చే వాళ్ళకు ఒక రూటు, పోయే వాళ్ళకు ఒక రూటు ఉండే విధంగా ఇందులో ఏర్పాటు చేశాము. ఇది నాంపల్లి మనం మెయిన్ రోడ్డు ఉంది, మెట్రో వరకు కూడా నేరుగా మరి ఈరోజు ఫ్లైఓవర్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ స్టేషన్ నుంచి నేరుగా ఇక్కడ దిగాల్సిన అవసరం లేదు. అక్కడ దిగి నేరుగా మెట్రో రైల్వే స్టేషన్ నాంపల్లికి వెళ్లే విధంగా కనెక్టివిటీ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ప్లాట్ఫామ్ మీద రద్దీ తగ్గించడం కోసం
ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరు ఉండడానికి ఇష్టపడకుండా వాళ్ళకు పైన దీనిపైన కొత్త బిల్డింగ్ వచ్చింది, పైన మధ్యలో ఒక సెంట్రల్ హాల్ ఉంటుంది. ఆ సెంట్రల్ హాల్ ఇంతకుముందు చెప్పినట్టు సుమారు 6,500 స్క్వేర్ ఫీట్స్తో ఆ సెంట్రల్ హాల్ ఉంటుంది. దాంట్లో రెస్టారెంట్ కానీ మరి మిగతా స్టాల్స్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ల మీద వచ్చి కూర్చొని ప్లాట్ఫామ్ మీద నిద్రపోతూ ఉంటారు పరిస్థితులు. దాన్ని తగ్గించి వాళ్ళకు సరైనటువంటి వసతులు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఆ హాల్ నుంచి నేరుగా బయటికి వెళ్ళొచ్చు, ఆ హాల్ నుంచి నేరుగా ట్రైన్లకు పోవచ్చు. ట్రైన్ నుంచి వచ్చే వాళ్ళకు హాల్ ఉపయోగపడుతుంది, పోయే వాళ్ళకు కూడా హాల్ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ లిఫ్ట్లు మొత్తం 16 లిఫ్ట్లు ఇక్కడ వస్తాయి. అదేవిధంగా ఎస్కలేటర్స్ 8 ఎస్కలేటర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎయిర్పోర్ట్లో అయితే నడుస్తూ పోతుంటారో మనం పైన ఫుట్పాత్ల మీద కూడా నడవడానికి వీలుగా మనము మరి ఇక్కడ అన్ని రకాల వసతులు ఏర్పాటు ట్రావెలర్స్ అంటాం, అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బేస్మెంట్ పార్కింగ్ మనం ముందు చూసాం, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. పార్కింగ్ ఏరియా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము. ఒక హాఫ్ పార్ట్ మొదలైంది, ఇంకో హాఫ్ పార్ట్ మొదలవుతుంది. అక్కడ 150 వాహనాలు బేస్మెంట్ 1 బేస్మెంట్ 2లో ఉండే విధంగా -1 -2లో ఉండే విధంగా అక్కడ పార్కింగ్ కోసం బేస్మెంట్ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మరి అనేక రకాలుగా ఇతర వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రిటైరింగ్ రూమ్స్ కానీ డార్మెంటరీస్ కానీ ఇప్పుడు లేవు సరిగ్గా, దాన్ని ఆధునికమైనటువంటి పద్ధతిలో డెవలప్మెంట్ చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది వచ్చే సంవత్సరం 2027 చివరి కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో మరి ఈ రోజు నుంచి డేట్ కౌంట్ మొదలు పెడతాం. ఈరోజు వచ్చాను నేను, ఈ రోజు నుంచి రెగ్యులర్గా మానిటరింగ్ మొదలవుతుంది. పని ప్రారంభమైంది కాబట్టి వచ్చే సంవత్సరం 2027 ఎండింగ్ లోపల ఈ పనులు పూర్తి చేసే విధంగా మరి రెగ్యులర్ మానిటరింగ్ మా తరఫున కూడా మినిస్ట్రీ తరఫున కూడా మా యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే జేఎం ఆఫీస్ నుంచి కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ వైఫై సీసీటీవీలు అన్ని రకాలుగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఆధునికమైనటువంటి పద్ధతిలో మరి అన్ని రకాల వసతులు ఉండే విధంగా మరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. जो पैसेंजर की एमिनिटीज में हम इम्प्रूवमेंट कर रहे हैं वो एक एक करके इस प्रकार से है. वेटिंग एरिया जो आज की डेट में सिर्फ 325 स्क्वायर मीटर के करीब है, वो अभी 5 गुना बढ़कर 1624 स्क्वायर मीटर होने जा रहा है. ये बहुत बड़ी बढ़ोतरी होगी वेटिंग एरिया की. यहाँ पे आज की डेट में कोई लिफ्ट नहीं है, लेकिन 16 लिफ्ट अभी लगने जा रही है एज पर द प्रोग्राम. एस्केलेटर जो आज की डेट में सिर्फ 3 ही है, वो भी बढ़कर अब 8 हो जाएंगे. ट्रैवलेटर जैसे आपने देखा होगा एयरपोर्ट पे, वो पैदल यात्री जो चलते हैं उनको चलने के लिए कभी कभी टाइम लगता है, बूढ़े लोगों को परेशानी होती है, तो उनके लिए 2 ट्रैवलेटर भी लगेंगे जो कि प्लेटफॉर्म के लेवल पे ही एक एंड से दूसरे एंड तक पहुंचाने में मदद करेंगे. पार्किंग एरिया जो इस समय यहाँ पे हार्डली 20 या 30 व्हीकल का था ऑन द लेवल एरिया, अब उसको हम बेसमेंट में लेके जा रहे हैं. 2 बेसमेंट में करीब 150 व्हीकल की पार्किंग यहाँ पे आसानी से उपलब्ध रहेगी. रिटेल एरिया जो इस समय सिर्फ 275 स्क्वायर मीटर है, वो भी करीब बढ़ करके 1000 स्क्वायर मीटर 4 गुना हो जाएगा. ऑफिस एरिया जो हम रेलवे के ऑफिसेज हैं, आजकल डेवलपमेंट बहुत हो रहा है तो ऑफिसेज की जरूरत भी हमको पड़ रही है, वो भी एरिया हमारा बढ़ जाएगा. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.